ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే మాటలు. దేవునామానికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు ప్రక్కటి ఎముకల నుండి పడిన రక్తము ఈరోజు శక్తివంతంగా క్రియ చేస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ కోరికలు యావతి నేను ఆలకించి సిద్ధపరిచి. దేవునామానికి స్తోత్రం చెప్పండి. 20వ కీర్తన చదవండి. యేసుక్రీస్తు రక్తం గనక ఆ ఓన్ అనే దాని మీద ఉంటే దాని ఒక అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్. దేవుడు దాన్ని అంగీకరించాడని అర్థం. బైబిల్లో రాయబడి ఉంది కీర్తన 37:4-5లో. ఏమని రాయబడి ఉంది? 37:4-5లో నీ హృదయ వాంఛ. గమనించారు అక్కడ? హల్లెలూయా. నీ హృదయ వాంఛ. హీ షాల్ గివ్ యూ ద డిసైర్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. ఎప్పుడో మన హృదయ వాంఛ నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. కాబట్టి మన హృదయ వాంఛ ఎప్పుడు ఎలాగ ఉండాలంటే దైవ చిత్తానుసారంగా ఉండాలి, అనుకూలమైనదిగా, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైనదిగా ఉండాలి. అదే దైవ చిత్తానుసారమైన ఆలోచన. వాట్ ఆర్ యువర్ థింకింగ్? వాట్ ఆర్ యు హ్యావ్ డిసైర్స్? ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద గాడ్స్ ప్లాన్, గాడ్స్ అప్రూవల్, గాడ్స్ విల్లింగ్. దైవ చిత్తానుసారముగా మన యొక్క ఆలోచనలు, కోరికలు ఉండాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఫర్ us టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ వాంఛలు నెరవేర్చడానికి కొరకే యేసు సిద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకొరకు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ యొక్క డిజైర్ పైన, నీ యొక్క కోరిక పైన, నీ ప్లాన్ పైన, నీ విజన్ పైన, నీ దర్శనం పైన ఆ ప్రక్కటి ఎముకల నుండి వచ్చిన రక్తం పడి ఉంటే కనుక దాని ఒక అర్థం ఏంటంటే, ఆ రక్తం అక్కడ కనబడితే అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్. దేవుడు దాన్ని అంగీకరించాడు అని అర్థం. నీ కోరికను చేయబోతున్నాను అర్థం. దేవుడు ఆ కోరికకు అంగీకారం తెలిపాడని అర్థం. ప్రియమైన బిడ్డలారా, దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రక్కటి ఎముకల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ ప్రక్కటి ఎముకలు అన్ని అవయాల కంటే ఈ ప్రక్కటి ఎముకలు దేనికి దగ్గర ఉందంటే మన హృదయానికి దగ్గర ఉంది. అందరు చెప్పండి. ప్రక్కటి ఎముకలు దేనికి దగ్గర ఉంది? మన హార్ట్, మన హృదయానికి దగ్గర ఉంది. సో మన యొక్క తలంపులను, మన యొక్క కోరికలను రీఫ్లెక్ట్ చేసేది ఏదంటే మన యొక్క హార్ట్, మన యొక్క ప్రక్కటి ఎముకలని విషయాన్ని మర్చిపోవద్దు. యేసుక్రీస్తు రక్తం ఈరోజు మీ ప్రక్కటి ఎముకల పైన అటు తిరిగి దాని మీద, దాని చుట్టే తిరుగుతూ ఉంది. ఇటువైపు ఒక 12 ఎముకలు ఉన్నాయి, అటువైపు 12 ఎముకలు ఉన్నాయి, కుడివైపు 12 ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల వైపే ఆ యేసుక్రీస్తు యొక్క ప్రక్కటి ఎముకల నుండి ఆ ఎముకలు పొడిచినప్పుడు వచ్చిన రక్తం దాని చుట్టే తిరుగుతూ ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మీకు హ్యాపీగా లేదా? దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ ప్రక్కటి ఎముకల్లో ఎమోషన్స్కి దగ్గర ఉంటాయి అన్నమాట. ఎమోషన్స్కి దగ్గర ఉంటాయి. మీరు కాలు దగ్గర కొడితే, చిన్నపిల్లల్ని లేపినప్పుడు కాలు దగ్గర కొడితే లేవరు. మీరు ఇక్కడ కొట్టండి, టక్కున లేచిపోతారు. ఎందుకంటే ఈ ప్రక్కటి ఎముకలు
మన ఉద్రేకం భావోద్రేకానికి దగ్గర ఉంటాయి. పేతురు చెరచాలలో ఖైదీగా బంధించబడి ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఈ 12వ అధ్యాయం, అపోస్తల కార్య 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడా లేదా, విన్నాడా, మన ప్రార్థన విన్నాడా లేదనే విషయం మనకు తెలియదు. కానీ ఆ ప్రార్థనకి జవాబు మాత్రం క్లియర్గా మనకు కనపడతాయి. దేవుడు నామానికి స్తోత్రం. ఆ జవాబును బట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడా లేదని మనం చెప్పగలుగుతాం. సంఘం అంతా కలిసి రేపు పేతురొక తలను తీసేయబోతున్నారు. అయితే సంఘం అంతా కలిసి ఆ మరణాన్ని ఆపటానికి కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మాకు పేదరు కావాలి, ప్రభా మాకు అపోస్తలుడైన పేదరు కావాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపాడంట. ఆ దేవదూత వెళ్ళి వీపీలో కొట్టలేదు, ఆడేమో బాగా నిద్రపోతున్నాడు, డీప్ స్లీప్లో ఉన్నాడు. ఆ దేవదూత ఎక్కడెళ్ళి కొట్టిందంట, ప్రక్కటి ఎముకల్లో కొట్టిందంట. 7వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతులుండి ఊడింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రక్కటి ఎముకలను కొట్టిందన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే త్వరగా లేచిపోయాడు. ప్రక్కటి ఎముకలు అనేది మన భావోద్రేకానికి దగ్గర ఉంటాయి అన్నమాట. ఈజీగా మన ప్రక్కటి ఎముకలు మన భావోద్రేకాన్ని గ్రహించగలుగుతాయి, మన మైండ్కి త్వరగా తెలియపరచగలుగుతాయి. సో ఈరోజు యేసుక్రీస్తు ఒక రక్తము, ప్రక్కటి ఎముకల్లో పొడవబడిన యేసుక్రీస్తు ఒక రక్తము ఏదైతే ఉందో దేవుని బిడ్డలారా, అవి మీ యొక్క ఇమోషన్స్ పైన, మీ భావోద్రేకం పైన పడుతున్నాయి. అనేకుల యొక్క భావోద్రేకము ఈరోజు కలవరముతోనూ, ఏదో ఒక తెలియని వేదన, తెలియని బాధ, ఏదో తెలియని ఆ యొక్క ఆందోళనతో ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న మీలో సేవకులు కావచ్చు, లేకపోతే కుటుంబీకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అనేక మంది ఈరోజు ఎలాగ ఉన్నారంటే ఒకలాంటి తెలియని కలవరముతో, వేదనతో, భయముతో ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రక్కటి ఎముకలుండి పడుతున్న ఆ రక్తం ఏదైతే ఉందో నీ భావోద్రేకం పైన క్రియ చేయబోతున్నాయి, నీ ఇమోషన్స్ పైన క్రియ చేయబోతున్నాయి. నీ హృదయంలో కలిగిన గాయాలను ఈరోజు మాన్పబోతుంది. నీ హృదయంలో కలిగిన ఆ వేదనను, బాధను, కన్నీళ్లను తొడిచివేయబడబోతుంది. ముఖ్యంగా ఈ దినాల్లో అందరూ హృదయాలు కలవరముతో, వేదనతో నిండి ఉంది. అనేకుల హృదయము భయముతో నిండిపోయి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియట్లా, ఎప్పుడు ఎటువంటి శోధన వస్తాయో తెలియట్లేదు. దేవుడు మీకు సమాధానాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు.